నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టు వచ్చినట్లా అని సీఎం ప్రశ్న. అన్నింటినీ సరిదిద్దుతూ ముందుకెళ్లడమే విధానమని స్పష్టీకరణ. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు ముఖ్యమంత్రి శ్రీకారం. దాదాపు 5 లక్షల మందికి 3 లక్షల వరకు ఆర్థిక సాయం. డీలిమిటేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. హాజరైన మజ్లీస్, వామపక్షాలు. భేటీకి దూరంగా బీఆర్ఎస్, బీజేపీ. అసెంబ్లీ ముందుకు 5 కీలక బిల్లులు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ్యులందరి మద్దతు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పునకు సభ ఆమోదం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలకు భారత్, న్యూజిలాండ్ నిర్ణయం. రక్షణ రంగంలో రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు అంగీకారం. తాజా అంశాన్ని చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ నటులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయి? వారిపై చర్యలు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఓవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా దీని మీద ఒక యుద్ధమే చేస్తున్నారని చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని ఎప్పటి నుంచి చెప్తున్నారు. దీని మీద తీవ్రతరంగా అతనికి దాంతో పాటుగా సజ్జనార్తో పాటు మిగతా అందరి సపోర్ట్ లభించుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేయాలని అనుకున్నారు. అయితే దీని మీద ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి. చాలా మంది కుటుంబాలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో వీటన్నిటి మీద బెట్టింగ్ యాప్స్ ని సులభంగా డబ్బులు సంపాదించేటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించి చర్యలు తీసుకోవాలని గతంలో ఆయన ఐపీఎస్ అధికారి ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎవరైతే ఉన్నారో, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అంశాల మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి చెప్పడం. సో వీటన్నిటి మీద పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని మీద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటీవల సూర్యాపేటకు చెందినటువంటి బయ్య సన్నీ యాదవ్ అనేటువంటి ఒక యూట్యూబర్ అతను ప్రమోట్ చేసిన అతని మీద కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, నటులు విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదరి, బండారు సుప్రీత, అజయ్, సన్నీ, సుధీర్ వీళ్ళందరి మీద సుమారు 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. గతంలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారు అయితే ఇలా ఆదాయం ఏ విధంగా యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం ద్వారా వాటి వచ్చిన వ్యూస్ ద్వారా ఆదాయం వచ్చేది. అయితే ఇన్స్టాగ్రామ్ వేదికల్లో ఉన్నటువంటి ఆదాయం మాత్రం రెగ్యులర్ గా కొంతమంది ఫాలోవర్లు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ని కొన్ని సినిమా ప్రమోషన్లు చేస్తే వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో కానీ సినిమా వాళ్ళ ప్రమోషన్ల కంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు, ఎక్కువ మంది ఫాలోవర్ ఉన్నారో, సోషల్ మీడియా ఎక్కువ మంది ప్రభావితం చేయగల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎక్కువ మొత్తంలో వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఎవరైతే ఈ ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా వాటిని ఈ నిజమని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా మోసపోయి చాలా మంది తమ డబ్బులు లక్షల రూపాయల నష్టపోయారు. కొంతమంది అప్పులు చేసి ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా కొన్ని రోజుల నుంచి ఒక సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి బయ్య సన్నీ యాదవ్ మీద ఎప్పుడైతే కేసు నమోదైందో, వైజాగ్ చెందినటువంటి నాని మీద లోకల్ బాయ్ నాని మీద కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా భయపడ్డారు. ఎవరైతే గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్తూ రీసెంట్ గా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేజ్ లో మాకు తెలియక ఇవంతా చేసాము, మమ్మల్ని క్షమించిందని చెప్పేసి అన్నారు. అయితే వీటన్నిటి కూడా తెలిసి చేసినటువంటి వ్యక్తి కొంతమందికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిసి కూడా వీటిని ప్రమోట్ చేశారు. కాబట్టి వీటన్ని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారు. దానికి తోడు రీసెంట్ గా పంజాగుట్లో నమోదైనటువంటి కేసులో మల్కాజిగిరికి చెందినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కేసును
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. మొత్తం 11 మంది పైన కేసు నమోదు చేస్తారు. వీరి మీద తెలంగాణ గేమింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, ఇతర BNS 319, BNS 3 క్లాస్ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చేసేటట్టుగా మనకు కనిపిస్తోంది. వీళ్ళని కూడా ఈ సెక్షన్ల ప్రకారం వాళ్ళని త్వరలోనే పిలిచి విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడైతే ఒక హెచ్చరిక లాగా పోలీసులు ఎవరైతే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నట్టుగా, ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ధన్యవాదాలు నాగార్జున. తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారన్న సీఎం మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తే పట్టు ఉన్నట్లా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వాస్తవ చిత్రాన్ని అసెంబ్లీ ముందుంచుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 10 ఏళ్లలో పెరిగిన ఖర్చులను నియంత్రించుకుంటూ ఆర్థిక దుబారా తగ్గిస్తున్నామన్న సీఎం ఇసుక, జీఎస్టీ ధరల నియంత్రణ సహా చాలా అంశాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా ఉందన్నారు. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. యువ వికాసానికి నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్దిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు చేయనున్నారు. జూన్ 2న లబ్దిదారులకు మంజూరీ పత్రాలు సమర్పించనున్నారు. అమ్మా ఆదర్శ పాఠశాల పేరు మీద స్వయం సహాయక సంఘాల సభ్యులైన ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యతను వాళ్ళకే ఇచ్చినాం. మీ పాఠశాల సిబ్బంది, మీ టీచర్లు వస్తున్నారా లేదా, అటెండెన్స్ హాజరు పట్టిక టీచర్లు తీసుకుంటే టీచర్ల హాజరు పట్టిక మీరు తీసుకోండి అని చెప్పి మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నాం. మీ గ్రామాలలో టీచర్లు వచ్చినప్పుడే, మీ పిల్లలకు చదువు చెప్పినప్పుడే వాళ్ళకు విద్య అబ్బుంది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈరోజు ఆడబిడ్డలకే అధికారాన్ని బదిలీ చేసినాం. ఈరోజు SC, ST బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు చట్టసభలకు వచ్చిండ్రు అంటే కులగణన చేయడం ద్వారా ఈరోజు వాళ్ళల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించే రాజకీయ పార్టీలందరూ కూడా SC, ST బలహీన వర్గాలకు అవకాశాన్ని ఇచ్చి చట్టసభలకు వాళ్ళు పంపించారు. ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించిన, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. 1 నెల రోజుల నుంచి నేను గమనించి ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టాల్సింది అని ఆలోచన చేసి కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా 1 నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది. ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈరోజు అంచనా వేస్తే 1200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. GST దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అది 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86%తో మహారాష్ట్ర ఉన్నది. ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. 2 మంత్రులను తీసి బయటపడేస్తానో 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరినీ కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది, 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ రోజు మనం సంపూర్ణంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సహా పంపిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అవకాశం ఉంది. ఆ చేయటం కోసం అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వారిని కూడా మనం మద్దతు కోరదాం. అందరం కలిసి దానికి అవసరమైతే నేనే నాయకత్వం వహిస్తా, మీరందరూ కూడా కలిసి రండి అని ముఖ్యమంత్రి గారు ఈ సభలో చెప్పారు అధ్యక్ష. అంతేకాదు నేనే నాయకత్వం వహిస్తా మీరందరూ రండి అని ఒట్టిగా మాట చెప్పడం కాకుండా బయటికి పోయి వెంటనే
ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సభలో ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్ళి అక్కడికి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకుని రావటం కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనతో పాటు అందరూ వస్తా అంటున్నారు. కాబట్టి అందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నట్టుగా వెంటనే లేక ఈరోజే పంపించండి. వారు ఎప్పుడు సమయం ఇస్తే ఆ సమయానికి అనుగుణంగా నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరినీ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఇంకా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఎవరుంటే వాళ్ళందరూ కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తానని చెప్పి వారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ప్రధానమంత్రి గారితో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి వారి మద్దతుని అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి వారు చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటువంటి చక్కటి బిల్లుని ఈ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నటువంటి ప్రజల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఈ బిల్లుని గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ ఆహ్వానిస్తూ వారు చేసినటువంటి కృషికి కూడా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ యావత్ మంత్రిమండలి మొత్తాన్ని చాలా చిత్తశుద్ధితో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ ఈ బిల్లుని సంపూర్ణంగా మద్దతు ఇవ్వటమే కాకుండా అందరం రేపొద్దున ఇక్కడ మాట్లాడటం ఒకటే కాకుండా రేపొద్దున భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు సమయం ఇస్తే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసి కేంద్రం దగ్గర కూడా వెళ్దాం. ఈ బిల్లు 9th షెడ్యూల్లో ఎట్లా రాదో మనం అందరం చూద్దాం, వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేద్దాం. అయ్యేటువంటి మన ప్రయత్నం అంతా చేసి సాధించి తీసుకొని వద్దామని చెప్పి మీ అందరికి కూడా నేను గౌరవ పెద్దల సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. 2 బిల్లులపై చర్చ ముగిసినది. గౌరవ మంత్రి గారు ఈ బిల్లులపై జరిగిన చర్చలకు సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఈరోజు తమరి పరిశీలనార్థం పెట్టినటువంటి సభ ముందు పెట్టినటువంటి 2 బిల్లులకు సంబంధించి దాదాపు 15 మంది గౌరవ సభ్యులు ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారితో సహా ఇందులో వారి యొక్క స్పందన, వారి యొక్క మద్దతును తెలియజేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఉదయం ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే దాని తర్వాత గంగుల కమలాకర్ గారు, హరీష్ రావు గారు, పాయల్ శంకర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు, కూనంనేని గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వీర్నపల్లి శంకర్ గారు, వివేకానంద్ గౌడ్ గారు, అదేవిధంగా బీర్ల ఎలయ్య గారు, వాకిటి శ్రీహరి గారు, మక్కన్ సింగ్ గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు 15 మంది మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా సంకటహార చతుర్థి. నేను భగవంతుని శిక్షిస్తా. చాలా సంవత్సరాలుగా ఒక ఫాస్టింగ్ ఉంటాం, మార్నింగ్ ఈవినింగ్ దాకా, చంద్రోదయం దాకా. ఎందుకు ఈరోజు విఘ్నేశ్వరుడి పూజ, అది తప్పకుండా ఈ యొక్క బిల్లు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కేంద్రం కూడా దీనికి మద్దతునిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఈ బిల్లు ఇక్కడ చట్టం రూపొందించి కేంద్రం కూడా ఆమోదింపజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే జనరల్గా ఒక మామూలుగా దానికి సంబంధించినటువంటి ఒక ఈజీగా తీసేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్ బోన్ క్లాస్గా వెన్నెముక ఈ దేశానికి వాళ్ళు బాగుంటేనే బాగుంటుందనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి నాయకుడు భారత్ జోడో యాత్ర సందర్భంగా గమనించి దేశవ్యాప్తంగా జితన ఆబాదీ ఉత్తన హిస్సేదారి అనే దాని మీద ఈరోజు ఒక కులగణన జరగాలని రాజకీయ పార్టీగా 50% ఉన్నటువంటి క్యాబ్ను తొలగించాలనేటువంటి ఆలోచన మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, సహచార కేబినెట్ అందరూ, గౌరవ శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఈ యొక్క బిల్లుకు సంబంధించి మాట్లాడినటువంటి ప్రతి వక్త, ప్రతి రాజకీయ పార్టీ కూడా పూర్తిగా వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు 50% క్యాప్కు సంబంధించి
మనం కొత్తగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎప్పుడు కానీ ఒక సీల్డ్ ఒకసారి ఓపెన్ అయితే దానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో మళ్ళీ దానికి సంబంధించి తిరిగి తెరుచుకోవడానికి సంబంధించిన ఇబ్బంది ఉండదు అధ్యక్ష. జనవరి 12, 2019 నాడు దేశ ప్రధాని గారు స్వయంగా 50% కోటాన్ని అధిగమిస్తూ ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఒక సవరణ చేసి రాజ్యాంగంలో 103వ సవరణ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు అధ్యక్ష. సో తప్పకుండా ఈరోజు ఇటువంటి సవరణల ద్వారా 76 రాజ్యాంగ సవరణ ద్వారా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఈరోజు 68% రిజర్వేషన్ అమలు జరుగుతుంది అధ్యక్ష.